सर्वे शुभगे वरोढौ अर्धो भागो रोदसी ब्रवीमि कल्याणे कल्पाश्वभवान कल्याणः वर्धतां दीर्घमायुः గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పొద్దు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిగ్గు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి అంతా రెడీ మేడం. ఇంటి ఓనర్తో కూడా అంతా మాట్లాడాను. కీస్ కూడా తీసుకున్నాను. మీరు ఇక్కడ ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాసేపట్లో పని మనిషి కూడా వచ్చేస్తుంది. సరే తలుపు తెరు రామ్మా. ఇల్లు నచ్చిందా? కొంతకాలం ఇక్కడే ఉండమ్మా, తర్వాత ఇంకో ఇల్లు చూస్తాను. నేనెక్కడున్నా పర్వాలేదమ్మా. అది కాదు నాకు కావలసింది. ఆ రామ్ సర్వనాశనం కావాలి. నీకిచ్చిన మాట ఎప్పుడూ తప్పనమ్మా. దేనికైనా టైం రావాలి. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. మేడం నేను చెప్పాను కదా మేడం, పని మనిషి. నమస్కారం. నమస్కారం. నీ పేరు? కనకం అమ్మా. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ లోటు రానివ్వకూడదు. అలాగేనమ్మా, నా సొంత తల్లిలాగా చూసుకుంటాను. అమ్మా నేను బయలుదేరుతాను. ఇదిగో ఖర్చులకి ఈ డబ్బుంచు. నాకెందుకమ్మా? అలా అనకమ్మా, తీసుకో. ఇదిగో నీకు అడ్వాన్స్. అమ్మ జాగ్రత్త. అలాగేనమ్మా. వస్తానమ్మా. సరేనమ్మా. తీసుకో. అమ్మా మీకు స్నానానికి నీళ్ళు రెడీ చేస్తాను. పరువు మర్యాద పోయాక కూడా ఇంకా ఊళ్ళో ఎలా తలెత్తుకు తిరుగుతున్నాడో చూడు. చీచి, ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోతే పీడ వదిలిపోతుంది. ఆ చావేదో ఇక్కడ చచ్చే కంటే వేరే ఎక్కడికో వెళ్ళి చస్తే మంచిది. ఏమిటయ్యా, పిల్లాడి ఏడుపు కూడా వినిపించడం లేదా? అంత ఆలోచన ఏమిటి? అది లేదండి. భలేవారే సార్, బాబు ఎలా ఏడుస్తున్నాడో చూడండి. నానా బాబు విషయం అడగండి.
బాబు నిన్ను మాట్లాడగాలి. చెప్పండి. ఏం లేదు బాబు, కళ్యాణి బాబుని ఇంటికి తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకుని చూసుకుంటాను అంటుంది. తనకి కాలక్షేపంగా ఉంటుంది, నీకు కాస్త ఇబ్బంది తగినట్టు ఉంటుంది. ఏమంటావు? అంతకంటేనా బాబుని చూసుకోవడానికి ఒక ఆయాని వెతకాలని నేను అనుకుంటున్నాను. బాబుని ఆయా కంటే ఆప్యాయంగా చూసుకునేవాడు దొరికితే అంతకంటే ఏం కావాలండి? నాన్న, ఆయన్ని ఫోన్ చేసి రెస్ట్ తీసుకోమని చెప్పండి. మనం వెళ్దాం రండి. నువ్వు వెళ్ళమ్మా, నేను కాసేపు మాట్లాడి వస్తాను. నాన్నా, నువ్వు వెళ్ళమ్మా. అలాగే నాన్నా. నాన్నా, ఆనమ్మా ఆను. వద్దు తాతయ్య. కొంచెం తినమ్మా. తాతయ్య, దేవుడికి దండం పెట్టి మొక్కుకుంటే అడిగినవి వెంటనే తీరుస్తాడని చెప్పావు కదా. అవునమ్మా. మరి అమ్మ ఇంటికి రావాలని దేవుడికి చెప్పాను తాతయ్య. మరి అమ్మ ఎందుకు రాలేదు? మరి దేవుడు ఉన్నాడా లేడా తాతయ్య? నాకు అదే అనుమానం వస్తోందమ్మా. నిజంగా ఆ దేవుడే ఉండుంటే నీలాంటి చిన్నారి ప్రార్థనలో ఎందుకు ఆలకించడు? ఏంటి తాతయ్య, అమ్మ ఇక ఇంటికి రాదా? వస్తుందమ్మా. ఇదిగో నువ్వు అన్నం తినమ్మా. చాలు తాతయ్య. ఈ ఒక్క ముద్ద తినమ్మా. తిను. మంచినీళ్ళు తాగు. తాతయ్య, ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా. వెళ్ళి పడుకో. నేను వెళ్ళి నాన్నని పిలుచుకుని వస్తాను. పాపం నాన్నంత వరకు అన్నమే తినలేదు. నువ్వు వెళ్ళి తల్లి. అలాగే తాతయ్య. బాబు, ఏంటి బాబు ఆ కన్నీళ్ళేమిటి? నేను చేసిన తప్పు తుడిచిపెట్టుకుని పోవాలి అంటే ఎన్ని కన్నీళ్ళైనా సరిపోవు నాన్న. అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి నాన్న? నేనెవరో నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ పిల్లల్ని నమ్మించడం కోసం పసివాళ్ల మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పారు. ఇది పాపం కాదా? కాదు బాబు, ఒక మంచి కోసం అబద్ధమాడినా తప్పులేదు. పసి మనసులో ఆనందం నింపటానికి నువ్వు చేసిన ప్రమాణం తప్పు కాదు. అలా మన మనసుకి సర్ది చెప్పుకుంటున్నాను నాన్న. అసలు అది అబద్ధమని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే వాళ్ళకి కన్నతల్లిని కాదు కదా నాన్న. మరి నీకు నేను కన్నతండ్రినా? నన్నెందుకు నాన్న అని పిలుస్తున్నావు? నాన్న, అదేనయ్యా బంధం అంటే. ప్రేమని పంచటానికి కన్నతండ్రివి కావాల్సిన పని లేదు. ఆప్యాయతలు పంచటానికి అయినవాడివి కావాల్సిన పని లేదు. మంచికి మానవత్వానికి ఎల్లలు లేవు బాబు. కానీ ఎప్పటికైనా ఈ నిజం తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఎందుకు చెప్పాలి? అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దలేం. రా, వచ్చి భోంచే. మళ్ళీ సీతామహాలక్ష్మి వచ్చిందంటే ప్రమాదం. రా.
అత్తయ్య, అన్నయ్య రావడానికి లేట్ అవుతుందేమో, మీరండి కొంచెం భోంచేద్దురు గాని. ఉండమ్మా, వీళ్ళనిలా వదిలేస్తే కష్టం. కాస్త బుద్ధి చెప్పాలి. ఇదిగో సీత, ఇలా వచ్చి కొంచెం వడ్డించమ్మా. రాని వాళ్ళ కోసం ఎదురు చూడటం కాదు, ఉన్న వాళ్ళని బాగా చూడటం నేర్చుకో. అప్పుడే నీకు మంచి పిల్లలు పుడతారు. లేదంటే కాంతం, కాస్త నోరు మూస్తావా? ఆ నోటికి మంచి మాటలే రావా? ఏంటదిరా నువ్వు మరీ నన్ను పూచిక పిల్లని తీసిపారేసినట్టు తీసిపారేస్తున్నావు. నేను ఈ ఇంటి ఆడపడుచుని. ఏ సీతకు నేను కొంచెం మంచి బుద్ధులు నేర్పకూడదా? చూడమ్మా, ఆ మంచి బుద్ధిలేవో నీ కూతురికి నేర్పించలేకపోయావే. రాత్రనక పగలనక నా కొడుకుని వెంటేసుకొని తిరుగుతూ ఉంటే చూస్తూ కూడా ఏం మాట్లాడలేకపోయావే. నా కూతురే ఊరికే నీ కొడుకు మీద మోజుపడి తిరగటం లేదు. వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు, అంతేకాని ఒళ్ళు కొవ్వెక్కి తిరగటం లేదు. అలా తిరగడం నలుగురు చూస్తే అదే అనుకుంటారు. లోకం మనలాగా లేదోదినా, వాళ్ళు బాగానే అర్థం చేసుకున్నారు. మనమే ఏవేవో ఆలోచిస్తాం. ఎరా కుమార్, వాళ్ళేరా ఎక్కడున్నారు? ఏమో ఆంటీ, నాకేమీ తెలియదు. అసలు ఆ బిజినెస్ గురించి నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అసలు ఈ మధ్య రామ్ నాతో సరిగ్గా మాట్లాడమే మానేశాడు. సరేలే, వాడొచ్చాక నేను మాట్లాడతాను. ఇంతవరకు ఇంటికి రానేలేదు. కృష్ణకుమారి అన్న మాటకు బాధపడి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుందా? వచ్చావా కళ్యాణి? ఇంకా రాలేదేమిటా అని టెన్షన్ పడిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళావు? ఆ అమ్మతో మాట్లాడడానికి వెళ్ళానమ్మా. మాట్లాడిందా? ఎందుకు మాట్లాడదు? రామ్ను పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేదు కదా. కానీ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్తే అర్థం చేసుకుందమ్మా. నా వల్ల నీకు చాలా ఇబ్బంది కలుగుతోంది కదమ్మా. అదేంటమ్మా? అవునమ్మా, నా మాంగల్యం నిలబెట్టుకోవడం కోసం నిన్నీ పెళ్లికి ఒప్పించాను. ఎంత సర్ది చెప్పుకున్నా
నేను చేస్తుంది తప్పు అని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఏం చేయను, తప్పటం లేదు. అమ్మా, ఇంత దూరం వచ్చాక ఇలా ఆలోచించడం కరెక్ట్ అంటావా? జరగాల్సిందే జరుగుతుంది. అది సరే, మరి అమ్మని ఇంటికి తీసుకురాలేదు ఎందుకు? తనిక్కడికి రానంటే వేరే ఇంట్లో దించొచ్చానమ్మా. నాన్నగారెక్కడా? ఆయన సరిగ్గా ఇంటికి రావడం లేదో, వచ్చినా నాతో సరిగ్గా మాట్లాడటం లేదో, భోజనం కూడా తినడం లేదో. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలా చెప్తే ఆయన కోపం తగ్గుతుందో. అమ్మా, నువ్వేం బాధపడకో. నాన్నగారితో నేను మాట్లాడతాను. అంతా నేను చూసుకుంటాను. ఏంటంజలి, చెప్తాను అని ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తానన్నాను కదా బాబా. ఏంట? హలో, ఒరే రామ్, నేన్రా. చెప్పమ్మా. ఏంటి చెప్పేది? ఇప్పుడు దాకా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇంటికి వచ్చి ఆలోచన ఉందా లేదా? వస్తున్నావమ్మా, మీటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మీటింగ్ లేదు, గీటింగ్ లేదు. వెంటనే ఇంటికి వచ్చేయండి. ఈసారి ఇలా కాదు. ఏంటంజలి, స్విచ్ ఆఫ్ చేయడం ఎందుకు? లేకపోతే ఏంటి బావా, ఒక్కటే డిస్టర్బెన్స్. అంతా రెడీగా ఉందిగా? ఎస్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రూమ్ నంబర్ 505. రా బాబా. అంజలి, ఏంటిదంతా? అంతా తర్వాత చెప్తాను. నువ్వు ముందు ఈ డ్రెస్ మార్చుకురా బావా. డ్రెస్సా? అవును బావా, మార్చుకునిరా. అంజలి, అంజలి, లోపలికి రా బావా. అంజలి, నువ్వు ఈ గెటప్ లో? అంజలి, పెళ్ళైన జంటకి శోభనం జరగడం ఆచారమే కదా బావా. కానీ ఇలా ఇక్కడ? మనకి ఇక్కడే కరెక్టు. పాలు తీసుకో బావా. Digging it down, digging it down, digging it down, digging it down, digging it down.